చాలాబ్రా రాత్రి మీ నాన్న కుక్కను తరిమినట్టు తరిమినా సిగ్గు లేకుండా కూర్చుని బూంది తింటున్నారే, బయలుదేరండి. ఓ కూసో కూసో. తర్వగారే వెళ్ళిపోతే కుక్కకి మనకి తేడా అంటే మనం మనుషులం. పెద్దవాళ్ళ తిట్లని దీవెనలుగా వాళ్ళ దెబ్బల్ని ఆశీర్వాదంగా తీసుకుని సర్దుకుపోవాలే కానీ పోనగానే పోతే మన పాత్రలో ఔచిత్యాలు దెబ్బతినావు. ఔచిత్యాలా అంటే ఏంటి నాన్నారు? ఏం లేదురా, మా నాన్న ఎన్ని తిట్టినా నేనున్నానే నిబ్బరంగా. అది ఓహో, సిగ్గు ఎగ్గు లేకుండా పడుంటామా? నిన్న గుడి దగ్గర గాలి పడ ఎగరేస్తున్నాడు వెదవా, సిగ్గులేని వెదవా. సిగ్గులేని వెదవ ఎవరో ఆడియన్స్కి బాగా తెలుసు. ఎలా మాట్లాడుతాడు చూడు వెదవా, ముదురు మాటలు వీడును. ఇంట్లోంచి బయటకు పంపంటే ఇంకా ఎక్కడ ఉన్నావరా? పోరా పోరా బయటికి. ఏంటి నా పొద్దున జోకులు నువ్వును. దా కూర్చొని మాట్లాడుకుందాం. ఏ వెంకాయ్, ఏ వెంకాయ్, ఎవరొచ్చారో చూడవే. ఎవరొచ్చారో చూడాలా? నువ్వు మనిషి అయితే సిగ్గు సరం ఉంటే ఒకసారి బయటకు పంపడే పోవాలరా. పోరా బయటికి. సమ్ పీపుల్, కొంతమంది ఇలాంటి తిట్లకి తట్టుకోలేక కూడా వెళ్ళిపోతుంటారు తెలుసండి. ఆ పాత్రలు వేరు బాబు, వెళ్ళే సమస్యే లేదు. ఇంకేదన్నా ఒకటి చెప్పు బాబు. ఈ వ్యథోని అమెరికా పద్ధతిలో ఇంట్లోంచి బయటకు పంపు. ఇక్కడే నిన్ను సెంటిమెంట్ పట్టుకుని పీకుతోంది. ఇల్లు ఊరు రాష్ట్రం దేశం అన్ని వదిలేసి ఒక విదేశీయుడి చేత నన్ను బయటకు తరివేయాలని చూస్తున్నావే తప్ప నువ్వు నన్ను మెడబెట్టుకుని బయటకు కట్టగలిగావా? లేదు. ఏం చేత? నువ్వు మనిషి కాదు. అదే తండ్రి పాత్ర సెంటిమెంట్, దానికి లొంగిపోయి నేను ఉండిపోయాను. కరెక్ట్. మీ అబ్బాయి గారి చాలా సెంటిమెంటల్ పాత్ర తాతగారు. మీరు ఇత్తడి రాగి వెండి ఎన్ని పాత్రలతో కలిపి కొట్టినా ఈ వోంట్ గో అవుట్, బయటికి వెళ్ళడు. కానీ ఎవరికోయా నా ఇంట్లో చుట్టాలు చేరి దయ్యంగా మారి నా కూతుర్ని వల్ల వేసుకున్నావు. నువ్వు పోవాలి బయట, ముందు పో బయటికి. అతను బయటకు వెళ్తే అతని వెనకాలే నేను వెళ్లాల్సి వస్తుంది. పిచ్చి పిచ్చిగా వాగామంటే చంపి పాత్ర వేస్తాను, జాగ్రత్త. ఒరే చంద్రం, ఇంతకాలానికి ఆ పిల్ల పెళ్లికి ఒప్పుకుంది. దాని ఇష్ట ప్రకారమే బాబుతో పెళ్లి జరిపించి మనం అందరూ హాయిగా ఉండొచ్చు. నువ్వు కూడా ఇంట్లో ఉండొచ్చు. నీకు నాన్నకి ఆ నాగరాజు మీద ఉన్న కోపంతో నా కూతుర్ని అమెరికా సైడ్ మళ్లించారు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, టీవీలో చెప్పినట్టు మేరా భారత్ మహాన్. ఈ దేశంలో నేనుండగా, నా దేహంలో ప్రాణం ఉండగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అమెరికా వాడితో పెళ్లి జరగనివ్వను. సారీ మామగారు, మీరు చెప్తుంది చూస్తుంటే ఇది ఇండియా అమెరికా ప్రాబ్లంలా ఉంది తప్ప మా ఇద్దరి మ్యారేజ్ అదే పెళ్లి ప్రాబ్లంలా లేదు. నిన్ను మాట్లాడుతానా? ఏమిట్రా నీ కూతుర్ని రాంబాబుకి ఇచ్చి చేయడానికి ఏమిటా నీ సమస్య? కొట్టవడక అసలు అతనికి ఏం తక్కువరా? అమితాబ్ బచ్చన్ అంత అందగాడు, సర్వేపల్లి రాధాకృష్ణ అంత చదువుకున్నవాడు, మోక్షకోట విశ్వేశ్వర తెలుగుదాంట్లో టాటా బిర్లా అంత ఆస్తి బాసులు ఉన్నాయా? పోనీ కిందగా ఆలోచిద్దాం. నా ఆస్తిలో సగమైనా ఉందా? అసలు నీకు పైసా ఆస్తన్నా ఉందా? అదే నాన్నలాగా నీకు కూడా కుడి జోకులేయటం. ఈ ఆస్తి అంతా నాకు కాకపోతే ఇంకెవరికి ఇస్తావే? తిక్క వేషాలు కూడా ఒక్క మొక్క చెప్పు. అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తావా? బయటికి వెళ్ళి గృహప్రవేశం చేస్తా. గృహప్రవేశాలు గుమ్మడికాయల దాకా ఎందుకు కానీ, సరే నీ మాట ప్రకారమే నా మనసు చంపుకుని ఈ పెళ్లి జరిపిస్తాను. కానీ ఈ అమెరికా వాడు ఈ పల్లెటూరులో ఏం చేయగలడో చెప్పు. మామగారు ఏం చేయాలో చెప్పండి, చేస్తాను. చెప్పగానే చేయడానికి ఇదేం చపాతీ కాదు, వ్యవసాయం. పొలం పనులు చేయాలి. పొద్దున్నే లేవగానే లోట పాలు తాగడం కాదు, ఆ పాలు పితకాలి. ఆ పాలిచ్చే గేదెలకి మేత వేయాలి, పొలం దున్నాలి, విత్తులు నాటాలి, కలుపు తీయాలి, కాడి పట్టాలి. అబ్బబ్బబ్బబ్బ చాలా కష్టం బాబు, నీ వల్ల కాదు బాబు. నీది అమెరికా, మాది అరక, కుదరదు, వదిలేయి. అంకుల్, మీరు చెప్పినవన్నీ చేసి నంబర్ 1 రైతుగా నిరూపించుకుంటాను. ఆ తర్వాత సుందునిచ్చి పెళ్లి చేస్తారా? చెప్పు నాన్న, అప్పుడైనా ఒప్పుకుంటావా? చెప్పరా, మాట్లాడవే. కిలో రాయి మింగినట్టు అలా చూస్తావేరా? చెప్పు, నోరు విప్పండి. మీరందరూ కాస్త నోరు మూస్తారా? ఓ పని ఏవయ్యా, ఉత్తరాన్ని ఏటు కట్టిన మాకు 100 ఎకరాల బీడు భూమి ఉంది. రేపటి నుంచి అందులో వ్యవసాయం మొదలెట్టు. అక్కడ ఏం పండిస్తావో నేను చూస్తాను. బంగారం పండిస్తాడరా. చూద్దామా? చూద్దాం. ఏవయ్యా, ఛాలెంజ్. ఛాలెంజ్ ఏంటా సరంజామా? ఆయన అడుగుతున్నారు. మా అమెరికా బావకి హెల్పింగ్ సామాన్. ఇంకా పెళ్ళే కాలేదుగా అప్పుడే బావేమిటి? లోకల్ టాక్ అదేనండి, కాకపోతే కుర్రాడు తొందరపడ్డాడు. ఆ అమెరికా వాడికి కుటుంబంలో ఈగ సాయం చేసిన ఈ పందెం క్యాన్సిల్. అవును, అంతే, క్యాన్సిల్. రైట్. ఏదో తిరగాల్సి పెట్టి నువ్వు అతను ఓడించాల్సి వస్తున్నావురా, నాకు తెలుసు. అమ్మాయి సుందరలక్ష్మి, నువ్వు వెళ్ళరా. అది కాదు తాతయ్య, రాముకి పనులన్నీ తెలియవు కదా. మనం ఎవరో సాయం చేయకపోతే తనొక్కడే ఎలా చేస్తాడు? అమ్మాయి గారు, అబ్బాయి గారికి ఎట్లాంటి సాయం కావాలన్నా అస్సలు మొహమాట పడకుండా నేను చేస్తాను. నువ్వు వాడికి సపోర్ట్ కుదరదు.
ఏయ్, నాతో పెట్టుకున్నారు మీ అందరి చరిత్రలు ఎక్కాలు చదివినట్టు చదివేస్తారు. గడ్డివాము దగ్గర సుబ్బులు చేయి పట్టుకుంటే దాంతో చెప్పు దెబ్బలు కొట్టించుకున్నదెవరో, అర్ధరాత్రి గోడ దూకపోతే కుక్కలు వెంటబడితే పారిపోయిందెవరో మొత్తం బయట పెట్టేస్తా. అయితే ఆత్మకూరు లేకపోతే ఘనత్మకూరు రండారే. అయ్యా అటు చూడండి, హీరో గారు ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఈడవడండి బాబు, పశువులు కొట్టడానికి వచ్చేవాడు పంచగట్టుకు రావాలి గాని మొక్కాలా తొక్కాలా అని పాడడానికి వచ్చినట్టు ఇంగ్లీష్ గెటప్ లో వస్తున్నాడు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ గేదెల్. నేను ఇప్పుడు ఏం చేయాలి? రా, ఈ కొట్టాయంలో మొత్తం 20 గేదెలు ఉన్నాయి. సగం సూడివి సగం పాడివి. మామూలుగా మా పాలేళ్ళు ఈ పక్క నుంచి ఆ పక్కకి చుట్టూ తౌడు వేసి రావడానికి 20 నిమిషాలు పడుతుంది. మాది జాలిగుండే, నీకు 30 నిమిషాలు టైం ఇస్తున్నాను, వేసిరా. ఇది అన్యాయం రా. పాపం కుర్రోడికి కొత్త, 1 గంటనే టైం ఇవ్వరా. పోటీకి నిలబడినప్పుడే చెప్పాను, ఇక్కడ డిస్కౌంట్లు రిబేట్లు కుదరవని. చేస్తే చేయమను, లేకపోతే ఓడిపోయానని ఒప్పుకుని అమెరికా వెళ్ళక మనం. నో 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 నో, నాకేమి డిస్కౌంట్లు వద్దు. ఐ విల్ డూ ఇట్. ఎదలకే కాదు మనాళ్ళకు కూడా పెట్టాడు తౌడు. చంద్రయ్య గారు ఏమి అనుకోకండి, అరగంట టైం ఇచ్చారు, 5 నిమిషాల్లో ఫినిష్. ఏరా, ఇంకా 25 నిమిషాలు టైం మిగిలి ఉంది. నీకు కూడా ఏమైనా గుర్తుపోయమంటావా? బట్టలు కొనుక్కోగానే పండగ కాదు, ఇక్కడ 10 పాడి గేదెలు ఉన్నాయి, ఒక్కొక్కటి 5 లీటర్ల పాలు ఇస్తుంది. అబద్ధం, 3 లీటర్లుగా ఇచ్చేది. నీకేం తెలుసు, నువ్వు నోరు మూసుకో. ఈ మధ్య 5 లీటర్లు ఇస్తున్నాయి. 10 5 50 లీటర్ల పాలు ఒక అరగంటలో పిండాలి. పిండగలవా? ఈ అమెరికా వాడి చేతిలో ఏదో మాయ ఉందండి బాబు. పితక్కుండానే పాలు జలపాతంలా కారిపోతున్నాయి. ఇక మనం ఓడిపోయినట్టే. దసరా సెలవులకని వచ్చినోడివి ఇంట్లోనే మకాం పెట్టావు, ఇక బడికెళ్ళవా? మనం చదివేది ఏదో ఒకటి సాధించడానికి. చదివేదంతా అమెరికాలో చదివేశాను, సాధించేదంతా ఇక్కడే సాధిస్తాను. ఎవ్రీథింగ్ ఈస్ హియర్. అర్థమైపోయిందండి బాబు, ఇక్కడ తెచ్చేసినట్టే. ఇక్కడ నుంచి కదలడు. ఇంకా ఆలస్యం ఎందుకో, ఇక అమ్మాయి గారి నుంచి పెళ్లి చేసేస్తా. అప్పుడే ఏమైంది? అసలైన ఛాలెంజ్ అవతల ఉంది. చంద్రయ్య, జీవితంలో ఈ 100 ఎకరాలు బాగా దున్ని మంచి ఎరువేసి నెంబర్ 1 పంట పండించాలి. మరి అదే ఉంది, వెరీ సింపుల్. దాన్ని వెరీ సారీ, నేల తల్లి దయ ఉంచితే మట్టిలో కూడా బంగారం పండించవచ్చు. లోకల్ టాక్ కూడా అదేనండి. నీకు నేల తల్లి దయ మాత్రమే ఉంటుంది. మనుషులెవ్వరూ ఎంట్రికెత్తు సాయం కూడా నీకు చెయ్యరు. చుట్టుపక్కల 24 గ్రామాల్లో ఏ కూలీ ఖాళీ లేకుండా మోళీ చేసి నా కింద పెట్టుకున్నా. అమెరికా బుల్లెడు, రేపే పని మొదలెట్టాలి. సింగిల్ గా దున్నాలి, సింగిల్ గా విత్తాలి, సింగిల్ గా నాటాలి, సింగిల్ గా పండించాలి. అర్థమైందిగా? అన్ని సింగిల్ గా. ఇక మనం వెళ్దాం పదండి. చూడు బాబు, జీవితంలో అది కాదు బాబు, జీవితంలో అదే అడుగుతున్నాను. నెక్స్ట్ డైలాగ్ ఏమిటని? జీవితంలో అని జనాన్ని తెగ తింటున్నారు. కమాన్ నెక్స్ట్, ఏమిటి జీవితంలో? చిన్నవాడి పైన నువ్వు నాకు క్షమించాల్సిందే బాబు. ఎందుకంటే ఇంతకాలం చూడు బాబు జీవితంలో అనగానే అక్కడితో ఆపేయమనేవారు. అందుకని నేను అక్కడితో ఫిక్స్ అయిపోయాను. మరి నువ్వు ఇంతకాలానికి అమెరికా తిరిగి వచ్చి ఆ తర్వాత ఎవరు తాతయ్యో అని అడుగుతావని నేను కింద కూడా ఊహించలేదు కదా. 100 ఎకరాల బీడు, పెద్ద పందెం, సింగిల్ పర్సన్, అక్కడ సుందు. ఇక జీవితంలో చూపిస్తాను.
సంవత్సరాలుగా ఈ చుట్టుప్రక్కల ఎవరూ చేయని విధంగా ఇంత ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసి అధిక దిగుబడిని సాధించిన రాము అనే కుర్రవాణ్ణి మనసారా అభినందిస్తూ వ్యవసాయ శాఖ మంత్రిగా కృషి పండిట్ బిరుదును ప్రదానం చేస్తున్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాముకి ₹1,00,000 క్యాష్ అవార్డును కూడా ఇచ్చి గౌరవిస్తున్నాను. నమస్కారం. నాకు ఈ అవార్డు రావడానికి ముఖ్య కారకులు ముగ్గురు: చంద్రయ్య గారు, నాగరాజు, చందమామ. ఎస్, వాళ్ళు మాటి మాటికి నేను ఓడిపోతాను అనడం వల్లనే నేను పట్టుదలతో గెలిచాను. అమ్మమ్మమ్మ, తెలుసుంటే అనివాళ్ళం కదండి. నేను ఈ పందెం గెలవడానికి నాకు సరైన టైంకి అన్ని సప్లై చేసిన నాగార్జున ఫర్టిలైజర్స్ వారికి, మహేంద్ర అండ్ మహేంద్ర వారికి నా థ్యాంక్స్. మరొక విషయం, నాకిచ్చిన ₹1,00,000 ఈ ఊరి సీతారామాలయానికి ఇస్తున్నాను. హలో అమెరికా, గత 30 ఏళ్లుగా గుడే మూతపడింది. దాని సంగతి జనమంతా మర్చిపోతే నువ్వు గుర్తుంచుకొని చేస్తున్నావే దానం. పుట్టని బిడ్డకి పేరు, తెరవని గుడికి దానం, దండగా. నో, త్వరలో ఆ గుడి తెరుచుకుంటుంది. 30 ఏళ్లుగా గుడి మాన్యం ఏమవుతుంది, ఎవరు తింటున్నారు అన్న ప్రశ్నలు మీరే వేసుకుంటే జవాబు మీకే దొరుకుతుంది. అన్నట్టు నాకిచ్చిన మాట ప్రకారం చంద్రయ్య గారు తన కూతురు సుందరలక్ష్మిని నాకే ఇచ్చి పెళ్లి చేయబోతున్నారు. ఏమంటారు మావగారు? అట్టా నసుకుతావేంట్రా? జనం ముందు ఇసుగా చెప్పు. ఇంకా ఆలోచన ఏంటి? లోపల ఉన్నది కక్కేయండి. ఇచ్చిన మాట ప్రకారం మా అమ్మాయిని ఆ అమెరికా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను.